నమస్తే, నా పేరు సుజాత కాజా. డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా పల్లె పండుగ ప్రగతి అండగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి మన్యం జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతకుముందు మన్యం జిల్లాలో రహదారులు అంటే మనం డోలీ మూతలు, గర్భిణీ స్త్రీలు డోలీల్లో వెళ్తూ ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంత అక్కడున్న స్థానికులు గిరిజనులు ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో ఇంతకుముందు చూసాం. చాలాసార్లు మనకు న్యూస్లో ఎప్పుడు ఇంతకుముందు ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం. డోలీల్లో వెళ్తున్న గర్భిణీ స్త్రీలని ఎన్నో వార్తలు. ఇప్పుడు వాటన్నిటికీ సమాధానంగా వాటన్నిటికీ తెరదించుతూ ఇంకా ముందు అటువంటి పరిస్థితులు లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన్యంలో జరిగిన రోడ్ల అభివృద్ధి గురించి చూడండి. ఈ మొదటి రోడ్డు చూసుకుంటే కనుక అంతకు ముందు పరిస్థితి ఇలా ఉంది. రోడ్డు కనీసం మొత్తం కంకర అంతా బయటకు వచ్చి మట్టి కూడా సరిగా లేకుండా రోడ్లు చాలా దుస్థితిలో ఉన్నాయి. ఇటువంటి రోడ్ల మీద డోలీల్లో గర్భిణీ స్త్రీలను తీసుకువెళ్ళాలంటే ఎంత కష్టం ఆలోచించండి. మామూలు సామాన్య వ్యక్తులు నడవడానికి చాలా కష్టం. అటువంటిది కొంతమంది మోసుకుని ఆ స్త్రీని కొన్నిసార్లు చాలా ఎమర్జెన్సీ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చొరవతో రోడ్లు వచ్చినాయి చూడండి. ఇక్కడ ఇది మక్కువ మండలం దుగ్గేరు మెండంగి 2 గ్రామాలను కలుపుతూ 1,20,00,000తో నిర్మించిన రోడ్డు ఇది. 5 గ్రామాలకి కనెక్టివిటీ ఈ రోడ్డు. నెక్స్ట్ మీకు ఇది చూసుకుంటే కనుక కురుపం మండలం జీ శివడ రాముడుగూడ రోడ్డు. ఇంతకు ముందు పరిస్థితి ఇది. ఈరోజు చూడండి రోడ్లు ఎంత చక్కగా, మీకు ఎంత నీట్గా రోడ్డు కనిపిస్తుంది కదా మీకు. చూడండి 90 లక్షల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. 3 గ్రామాలను కలుపుతూ ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. ఇక మీకు ఈ రోడ్డు చూసుకుంటే ఈ రోడ్డు పరిస్థితి చూడండి ఎంత అత్యంత దారుణంగా ఉందో. అటు ఇటు పొలాలు ఉన్నాయి, మధ్యలో మట్టి కూడా సరిగా లేదు. మొత్తం ఎగుడు దిగుడుగా రహదారి చాలా దారుణంగా ఉంది. ఇది వచ్చేసి కురుపం మండలం రాముడుగూడ కీడవాయి గ్రామాల మధ్యలో రోడ్డు. 2 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్డు ఈ విధంగా నిర్మాణం చేయడం జరిగింది. 2 గ్రామాలకు మధ్య కనెక్టివిటీ ఇది. ఇది వచ్చేసి కురుపం మండలం. చూసారా ఒకసారి రోడ్డు? అసలు ఈ చుట్టుపక్కల అంతా మట్టి అయితే ఎలా ఉందో రోడ్డు కూడా అలాగే ఉంది. అసలు ఏది రహదారో ఏది పంట పొలం కూడా అర్థం కావట్లేదు, అంత దారుణంగా ఉంది. మొత్తం రాళ్ళు తేలిపోయి. కురుపం మండలం టీజీ రోడ్డు కోనగూడ గ్రామాలను కలిపే రోడ్డు. 1,20,00,000 రూపాయలతోటి ఈరోజు రోడ్డు ఇంత అత్యంత అద్భుతంగా రోడ్డు నిర్మాణం జరిగింది. 3 గ్రామాలకి కనెక్టివిటీ ఇది. ఈ విధంగా మన్యంలోని ఎన్నో ప్రాంతాల్లో, మారుమూల గిరిజన ప్రాంతాల్లో, అంటే మనకి గూగుల్ మ్యాప్స్లో కూడా దొరకని ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాలకి డిప్యూటీ సీఎం గారు వాళ్ళు పడుతున్న కష్టాలని తను స్వయంగా అనుభవించి తెలుసుకుని వాళ్ళ కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో కాలినడకన, మొన్న చూసాం మనం పవన్ కళ్యాణ్ గారు తను కాలినడకన అక్కడ, అంటే ఒక వెహికల్ వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామాలకి కాలినడకన వెళ్ళి అవన్నీ స్వయంగా పరిశీలించి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు రోడ్లన్నీ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక అక్కడ డోలీల్లో వెళ్ళే గర్భిణీ స్త్రీలు ఇప్పుడు అంబులెన్స్లో వెళ్తున్నారు. అలాగే అక్కడికి టూరిస్టుల రాకపోకలకు కూడా ఇటువంటి రోడ్లు, మంచి రోడ్లు ఉంటే టూరిస్టులు కూడా వస్తారు. రోడ్లు బాగాలేదంటే ట్రావెల్కి కష్టమని చాలామంది రారు. అక్కడ ఎంతో మీరు ఇక్కడ వీడియోలో చూసుకుంటే కనుక ఈ చుట్టుపక్కల కొండలు, ఈ పచ్చదనం చూస్తే ఎంత బాగుందో ప్రకృతి. కానీ మనం పర్యాటక రంగానికి ఉపయోగించుకునే పరిస్థితులు లేవు ఇంతకుముందు. ఎందుకంటే రహదారులు సరిగా లేకపోతే అక్కడ వాణిజ్యం చేసుకునే వాళ్ళు ఎలా వస్తారు, టూరిస్టులు ఎలా వస్తారు, అక్కడ ఉన్న గ్రామాల ప్రజలు బయటికి వెళ్ళాలంటే కష్టం, బయట వాళ్ళు లోపలికి రావాలంటే కష్టం. ఇన్ని రకాల సమస్యలు ఉండేవి. ఇప్పుడు ఆ సమస్యలన్నిటికీ ఒక్క రహదారి సమాధానం చెప్పింది. అంటే ఒక్క రహదారి సరిగా ఉంటే గ్రామాలు బాగుపడతాయి, ఆ మండలాలు బాగుపడతాయి, జిల్లాలు బాగుపడతాయి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుంది, అక్కడున్న లోకల్ పీపుల్కి వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఒక నాయకుడు తలుచుకుంటే ఏ విధమైన అభివృద్ధి, ఎంత అభివృద్ధి చేయడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవన్నీ. పవన్ కళ్యాణ్ గారు గిరిజన గ్రామాల్లో చేసిన రోడ్ల అభివృద్ధి గురించి మనం చూసుకోవాలంటే మీకు ఒక చిన్నది
క్లిప్పింగ్ చూపిస్తాను. గతంలో ఒక రోగిని గిరిజనులు డోలీ మీద ఆసుపత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు. కింద రోడ్డు చూడండి ఎలా ఉన్నాయో. అంటే ఆ రోగి తో పాటు ఆయన్ని మోసుకు వెళ్తున్న వాళ్ళు కూడా నడవడానికి చాలా కష్టం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆహ్, ఏదైతే అనారోగ్యంగా ఉన్నారో అటువంటి మనుషులు ఎలా నడుస్తారు ఆ రోడ్డు మీద? ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు నడవడానికే కష్టంగా ఉంది రోడ్డు. ఇలా చూసుకుంటే కనుక మీకు మొత్తం రాళ్ళే పైనంతా. ఇప్పుడు అదే రోడ్డు ఇక్కడ చూడండి. పొలంగూడ, గొట్టిపల్లి మార్గం. ఇప్పుడు రోడ్లు వేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రోడ్డు నిర్మించిన తర్వాత ఇప్పుడు రోడ్లు ఇలా ఉన్నాయి. ఇటీవలే ఒక గర్భిణీ స్త్రీ ప్రసవం కోసం ఇదే ఊర్లో గర్భిణీ స్త్రీ ప్రసవం కోసం అంబులెన్స్ వచ్చింది. 20 కిలోమీటర్ల దూరం కేవలం 7-8 నిమిషాల్లో చేరుకోవడం జరిగింది. నిజంగా అక్కడున్న ప్రజలు, మన్యం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి జేజేలు పలుకుతున్నారు. ఇటీవల కాలంలో మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి, ఆ రోడ్లు అయితే మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి అక్కడ. కోటప్పకొండ తిరణాల గురించి కూడా ఒక చూపిస్తాను. నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు గారు ఇటీవల కోటప్పకొండ తిరణాలు జరిగినాయి. గతంలో చాలా సంవత్సరాలుగా ఆ కోటప్పకొండ రోడ్డు అసలు అస్తవ్యస్తంగా ఉండి భక్తులందరికీ ఇబ్బందులు పడుతున్నారని పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 3.9 కోట్లతో 8 కిలోమీటర్ల రోడ్డు తిరణాలకు ముందే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రోడ్డు నిర్మించడం జరిగింది. భక్తులందరూ హ్యాపీగా తిరణాలకు వచ్చారు, భగవంతుడి దర్శనం చేసుకున్నారు. హ్యాపీగా వచ్చిన జనం అందరూ కూడా రోడ్ల గురించి చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం చిన్న పిల్లలతోటి తిరణాలలో అని చెప్పి. ఇప్పుడు ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. థ్యాంక్ యూ.